ఫుడ్ మెయిన్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ పిఎం గారు వచ్చిన తర్వాత పిఎం గారు తినే ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అది కూడా నా సబ్జెక్టే. బాంబులతో పాటు ఫుడ్, ఆయన తాగే నీళ్ళు అన్ని బాధ్యత నాదే. ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా నాకు ఉంటుంది. ఇక ఫుడ్ మీరు తింటారా లేదా కెమికల్ టెస్ట్ చేస్తారు? అదే అది ప్యాటర్న్ ఉంటుంది. అయితే ఆ ప్యాటర్న్ నేను 2-3 అడిగితే ఎవరు సరిగా చెప్పలేకపోయారు ముందు వెళ్ళిన వాళ్ళు. ఐ హ్యావ్ డిజైన్డ్ మై ఓన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు అది ఫాలో అవుతున్నారు అక్కడ. ఏంటో అది ప్రిపరేషన్ అంటే రా మెటీరియల్ నుంచి ఫుడ్ కంప్లీట్ ఐటమ్ కుక్ అయిన తర్వాత వరకు మన కళ్ళ ముందు జరగాలి. మధ్య మధ్యలో ర్యాండమ్గా మేము తింటాం, టేస్ట్ చేస్తాం. అలాగే కొంత శాంపుల్ మనం తీసుకుంటాం ల్యాబ్ టెస్టింగ్కి. ఫ్యూచర్లో అంటే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ద ల్యాబ్ టెస్ట్ విల్ గో ఫర్ ద ఇన్వెస్టిగేషన్. అట్లా ఉంటే నాకు ఆ రోజు రాత్రి అక్కడ ఫ్లైట్ కిచెన్ అని ఉంటుంది. ఇక్కడ ఒక దేశం వాడు వండుకుంటాడు, అక్కడ ఒక చైనా వాడు వండుతుంటాడు. ఇక్కడ అందరూ వాళ్ళ కుక్స్ వంట వండుకుంటూ ఉంటారు. మన వంట వరకు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఎందుకంటే అది అందరి దేశాలు హెడ్స్ వచ్చే మీటింగ్ ఉంటుంది. ఏషియన్ సమ్మిట్ లైక్ G20 కూడా సౌత్ కొరియా వెళ్ళాను సియోల్లో. అట్లా ప్రతి చోట ఇదే సిస్టమ్ ఉంటుంది. అప్పుడు అప్పడాల దగ్గర నుంచి చూసుకొని మెనూ ప్రకారం చూసుకొని అన్నీ కుక్ అయిపోయినాయి. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ థింగ్ సాటిస్ఫాక్షన్. పేపర్ వర్క్ కన్నా ఎస్పీజీ నమ్మేది ఏంటంటే కళ్ళతో చూసింది. ఇప్పుడు మన దగ్గర సంతకం పెట్టించుకున్నావు, నువ్వే బాధ్యుడు అంటే బాధ్యత తర్వాత ముందు ఇన్సిడెంట్ జరగకూడదు. చూసావా లేదా? ఇప్పుడు మన జనరల్ హ్యూమన్ థింకింగ్ ఏంటంటే జరిగిన తర్వాత వీడిని పెడదామా అకౌంటబుల్, వాడిని పెడదామా, అక్కడ జరగకూడదు. అక్కడ కాన్సెప్ట్ అంటే అసలు జరగనే కూడదు. జరిగిన తర్వాత ఎవరు జీరో, జరిగితే ఎవరుంటే ఎవరు పోతే జరిగాక ఇప్పుడు పరుగు పోయింది కదా. నేను సాటిస్ఫై అయిన తర్వాత అవంతా కూడా ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. దాన్ని లాక్ చేసుకుంటాం. ఆ లాక్ నా దగ్గర ఉంటుంది. దానికి ఒక సీల్ వేస్తాను, టెంపర్ ప్రూఫ్. అదే SOPs ఉన్నాయండి. ఇది ఆ నెక్స్ట్ డే పొద్దున్నే నేను వెహికల్ తీసుకొని వెళ్ళి నా కళ్ళ ముందు సీలు చిరిగిందా ఉందా నేను చూసుకొని ఆ సంతకం పెడతా దాని మీద. చింపి లాక్ తీసి అదంతా లోడ్ చేసుకొని నేనే తీసుకొచ్చి ఫ్లైట్లో లోడ్ చేస్తాను. సో ఇట్స్ ఎ పెయిన్ఫుల్ జాబ్. 2 days నిద్ర ఉండదు మనకి, తిండి తినడానికి టైం లేదు. చాలా తీసుకొచ్చిన తర్వాత అంతా చెక్కింగ్ చేసి అన్నీ చేసిన తర్వాత ఈవెన్ పెద్ద పెద్ద అధికారులు వస్తారు కొంతమంది, MBA కానీ వాళ్ళు కానీ, నా సామాన్ ముట్టుకోవద్దు అది ఇది. నేను ఎవ్రీబడి అందరినీ కూడా చేశాం. సమ్ పీపుల్ మే ఆఫర్ సంథింగ్, నేను కొంతమంది తెచ్చుకుంటుంటారు మందు బాటిల్ అవి అని తీసి డస్ట్బిన్లో పడేసాం. ఇవన్నీ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపన్. ఏమనలేదు, నేనేం మాట్లాడాం. మేము యాజ్ అ ప్రిన్సిపల్ వాళ్ళు ఏం మాట్లాడినా నవ్వుతూ నమస్కారం పెడతాం. సో వాడు ఏమనలేడు. అది కూడా నేర్పిస్తారు మాకు. ఎవరితో కొట్లాడము, చాలా పొలైట్గా మనం చేసే పని మనం చేయాలి, కానీ ఎవరితో కూడా శత్రుత్వం ఏమి లేదు. ఇది యాజ్ అ ప్రొఫెషన్. సో ఆ రిపోర్టు మనకి మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటాం. మళ్ళీ వేరే డిపార్ట్మెంట్స్ రిపోర్ట్ ఇచ్చారు. రిటర్న్ వచ్చిన తర్వాత ఐజీ గారు, ఇప్పుడు డీజీ గారు రిటైర్ అయ్యాడు, ఆయన ఐజీ కవరింగ్ ఐజీ టూర్ అనమాట. ఆయన నన్ను పిలిచాడు. అందరు భయపడ్డారు, ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను, నువ్వేదో తప్పు చేసావు. జనరల్ పోలీస్ థింకింగ్ అక్కడ కూడా పోలీసు వాళ్ళే కదా అల్టిమేట్లీ. నేనేం చేయలేదే, మొత్తం డ్రిల్ చూసుకుని అంతా కరెక్ట్ చేశాను. వెళ్ళాను. 3 hours నన్ను కూర్చోబెట్టాడు ఆయన ఆఫీస్ బయట. అన్నం తినలేదు, నేను చెమటలు పడుతున్నాయి నాకు. ప్రైమ్ మినిస్టర్ హౌస్లో ఆఫీస్ ఉంది ఢిల్లీలో. పిలిచాడు. నువ్వేం చేసావు తెలుసా అన్నాడు సీరియస్గా. నేను వణికిపోయినాను. ఏం చేశాను సార్? బోలో క్యా కరా ఇలా. మరి ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. మీరు భయపెట్టరే కదా సార్ అంటే యూ డన్ ఎక్సలెంట్ జాబ్, आपको రివార్డ్ దే రहा हूं इसलिए बुलाया అన్నాడు. అమ్మాయి అనుకున్నా. ఫస్ట్ ఫారంటరు నేను బాగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే ఆయన నాది రైటింగ్లో తీసుకొని ఇదే SOP అని పెట్టాడు, ఇలా చేయాలి ఎవరైనా అని చెప్పి. ఇప్పటికదే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికదే. అప్పుడంత ముందు లేదు SOP. ఫుడ్ చెకింగ్ మేము చేస్తున్నాం. ఒకటి ఏంటంటే తినటం అనేది క్రూడ్ థింగ్. దాంట్లో అసలు మనమే తిన్నాం అంటే అది కింద నుంచి కరెక్ట్గా వస్తే ఇబ్బంది లేదు కదా సార్. అందరూ టేస్ట్ కూడా చేయొచ్చా మీరు? చేయొచ్చు తప్పలేదు. టేస్ట్ బాగాలేదని రిజెక్ట్ కూడా చేయొచ్చు. అంటే ఆయన తినకముందు మీరు తింటారు? తినాలి. ఆయన పాపం ఆయన వెజిటేరియన్. మన్మోహన్ సింగ్ గారు 100% వెజిటేరియన్.
అవును. పెద్ద తినేవాడు కూడా, కొంచెం తినేవాడు ఆయన. ఆయన చాలా జెంట్మెన్. కానీ ఇప్పుడు అది ఓకే మీరు చెప్పింది. ఆయన ఆ పాజిటివ్‌నెస్ ఆయనది వేరు. కొంతమంది వీఐపీలు రోడ్డు మీద వెళ్తూ మిర్చి బజ్జీ తినడం ఇలా చేస్తుంటారు కదా! వాళ్ళు ఆల్రెడీ థ్రెట్‌లో ఉన్నా కూడా. అప్పుడు ఎవరు రిస్క్ తీసుకుంటారు? అట్లయితే వీళ్ళు ఎప్పుడూ మా స్వీట్ ప్రొటెక్టర్స్ అయితే ఎవరు లేరు అట్లా. ఎవరు లేరు. కొంతమంది ఉంటారండి. పేర్లు చెప్పకూడదు గానీ వెళ్తూ వెళ్తూ మైలేజ్ కోసం పూరియో లేదా ఇంకోటి తింటారు. టీ తాగుతారు. అంటే సెక్యూరిటీలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని ఉంటుందండి. విఐపీ సెక్యూరిటీ ఆర్ విఐపీ సెక్యూరిటీలో రోజు వెళ్తున్న మార్గం ఎప్పుడూ డేంజరే. సడన్గా ఎక్కడైనా ఆగి బజ్జీ తింటే ఎప్పుడూ డేంజర్ కాదు. ఎందుకంటే మనం అక్కడ బజ్జీ తింటామని ఎవరికి తెలియదు. సో మన కోసం ఏది వెయిటింగ్ లేదు అక్కడ. నో బడీ ఈజ్ వెయిటింగ్. నో పాయిజన్ బజ్జీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ అనుకోని సందర్భంలో ఆ బజ్జీ ఎవరి కోసమో చేసినా, ఎవరో తినాల్సింది వీడి తిన్నా, లేదా చేసేటప్పుడు ఏదైనా పడింది బల్లి లేదనుకోండి, కర్మగాలి వీడి తిన్నాడు అనుకోండి, వేరే యాంగిల్లో పోతుంది. బట్ దీనిలో కొన్ని ప్రోటోకాల్స్. కూరగాయలు కొంటామండి. కూరగాయలు మనం నార్మల్ మనిషిలాగా కొనుక్కుంటే ఇబ్బంది లేదు. ఒక రెడ్ లైట్ పెట్టుకొని కారులో వెళ్ళి ఈ కూరగాయలు సీఎం గారి కోసం అంటే వాడు ఏం కూరగాయలు ఇస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా విఐపీ అని, అదే మామూలుగా మనం మొండా మార్కెట్లో పోయి బేరం ఆడి ₹2 అటు ఇటు ఇస్తావని కొనుక్కుంటే అవి ఎప్పుడు సేఫే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. ఇప్పుడు మీరు పక్కా చేసి మీరు అన్నట్లుగానే సింపుల్గా వెళ్ళి కొనుక్కొని వచ్చి చేస్తారు. కానీ అక్కడ వీవీఐపీకి ఇంకేదో తిని స్టమక్ ప్రాబ్లం వచ్చి ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి, అది వాంటెడ్లే కాదు, ఇంటర్నల్గా ప్రాబ్లం వచ్చి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అవుతారు? డాక్టర్స్ టీమ్ ఉంటుంది కదా, దే విల్ టేక్ కేర్. అచ్చా. ఎందుకంటే అది ఎస్ఓపీలు ఉంటాయి. ఈ శాంపుల్ డైలీ ఒకటి రిఫ్రిజిరేటర్లో పెడతారు, ల్యాబ్కి ఉంచుతారు, స్టోరేజ్ సిస్టమ్ ఉంటుంది. అదే ఎస్ఓపీలు అంటారు. చాలా ఎస్ఓపీలు ఉన్నాయి. అదే డెక్లో వద్దులేండి, చెప్పొద్దులేండి కానీ. సరే, అక్కడ మీకు పనిచేసింది ఏంటో ఫిలిప్పీన్స్ అంది మీకు బాగా మెమరబుల్. ఫిలిప్పీన్స్ అండ్ ఐ వెంట్ టు రష్యా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, అసలు హాంకాంగ్, ఫిలిప్పైన్స్ 2 సార్లు వెళ్ళాను, 2 దీవులకి. ఈ రష్యా అవన్నీ వెళ్ళింది కూడా ప్రైమ్ మన్మోహన్ గారు అంటే ఆన్ బోర్డ్ టెక్నికల్ ఆఫీసర్కి వెళ్ళాను. ఇంకా తర్వాత నాకు డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది, వాళ్ళు ఉంచేసుకున్నారు. సో ఆ క్యాటర్లో సేమ్ ఫ్లైట్లో ఐ హ్యావ్ టు ట్రావెల్. ఐ ఆమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఫ్లైట్, బోయింగ్ 747 ఎయిర్ ఇండియా. సో దాంట్లో మీకు ఫోటో పెట్టేది కాక్పిట్లో, అది రష్యాలోది. సార్, ఫ్లైట్లో ఫుడ్ మరి ఎలా చేస్తారు మీరు? ఫ్లైట్లో ఫుడ్ కూడా టీము చెక్కింగ్ అయిన తర్వాత వాళ్ళు వండడం ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ వండి తీసుకొస్తారు కదా. కొన్ని రెడీ టు ఉంటాయండి, రెడీ టు ఈట్. మరి అప్పుడు ఎలా? రెడీ టు ఈట్ ఏమి ఉండదు అక్కడ మనకు. ప్రతిది కూడా రష్యాలో కూడా సేమ్ కిచెన్. రష్యా కాదు, ఇప్పుడు విఐపీకి వివిఐపీకి ఇక్కడ ఉండినా కూడా ఇక్కడ కూడా సేమ్ ప్రోటోకాల్. కరెక్టే. ఆయన వెళ్తున్నప్పుడు ఆకలి వేసింది అనుకోండి, రెడీ టు ఈట్ ఏముంటే నూడిల్స్ తీసుకున్నారు అనుకుంటే, మరి అప్పుడు అది అట్లా ఉండదు. ఆయన డైటరీ ప్లాను, ఆయన మెను ముందే ఉంటుంది, దాని ప్రకారం వండుతారు. ఏదంటే అది లేదు, ఏది పడి తినడానికి లేదు. అంటే ఫ్రీడమ్ లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే నచ్చింది తిందామని కూడా లేదు. అంటే ఆయన ఏం నచ్చిందో ముందే చెప్తారు, అందులోంచే తినాలి. అచ్చా, కొత్తగా ఉండదు. ఓకే. డిఎస్పీకి ఎంతకాలం చేస్తారు అక్కడ? 3 years. ఓకే. ప్రమోషన్ వచ్చాక అక్కడ బాగా అక్కడ అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయండి. రష్యాలో ఒకటి ప్రోటోకాల్, ఆ టెంపరేచర్ ప్రకారం ఫ్యూయల్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్, దాని చెక్కింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఎస్ఓపి. రష్యాలో -30, -20 degreesలో ఫ్యూయల్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఎయిర్ క్రాఫ్ట్లో వేసేది. సో ఇండియాలో ఉన్న ఫ్యూయల్ ఇక్కడ ఈ టెంపరేచర్కి వేరే ఉంటుంది. సో అక్కడ ఐస్ ఉంటుంది రన్వే మీద, దానికి సపరేట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్లైట్లో మొత్తం ఇంజన్లో ఐస్ వెళ్ళిపోయి గడగడిపోతుంది, ఇది తిరుగుతుంది ప్రొపెల్లర్ జెట్లో. మళ్ళీ డీఐసింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది, సాల్ట్స్ స్ప్రే చేస్తారు, ఐస్ కరుగుతుంది, తర్వాత ఇంజన్ స్టార్ట్ కావడం 5 to 6 hours. సో దీని మీద కూడా మాకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. దాని లోపల హైడ్రాలిక్స్ ఎట్లా ఉంటాయి, ఇవానిక్స్ ఎట్లా ఉంటాయి, సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది, మ్యూజిక్ సిస్టమ్స్, స్పేర్ పార్ట్స్, ఏది ఎక్కడ ఉంటుంది. అందులో మీకు ట్రైనింగ్ తీసుకున్నారు కదా, అంటే హైడ్రాలిక్ ఎలా పనిచేస్తుంది అవన్నీ కూడా. కొన్ని ఫ్లైట్లో డబుల్ ఇంజిన్, సింగిల్ ఇంజిన్ ఆగిపోతే ఇంకో ఇంజిన్ మీద వెళ్ళడం, అవన్నీ పైలట్తో పాటు మీరు నేర్చుకుంటారా? పైలట్ దానికి ఇంజనీరింగ్ స్టాఫ్ ఉంటారు కదా. కానీ ఒక్కొక్కసారి 2 ఇంజిన్లకు వచ్చే పెట్రోల్ పైపు ఆగిపోయింది అనుకోండి, జస్ట్ లైక్ మన అహ్మదాబాద్లో జరిగింది. అటువంటి ఇష్యూలు అప్పుడు మీకు నేర్పుతారా ఏమైనా? లేదు, ఒక పక్షి వచ్చి కొట్టింది అనుకోండి, అప్పుడు కానీ ఇటువంటి నేర్పుతారా మీకు? నార్మల్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ వేరే, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎంది వేరే, ఆర్మీ ఉంటాయి, వాళ్ళ ప్యాటర్న్
వాళ్ళ డ్రిల్స్ వేరే. కానీ వీళ్ళు ఒప్పుకోరు కదండి మీరు అందులో వేరు పెడితే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి చేస్తాం పని. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ఉంది, అందరూ కూడా ఐ వాజ్ దేర్ ఇన్ దట్. అప్పట్లో ఇంట్రడ్యూస్ అయినప్పుడు బోయింగ్ బిజినెస్ జెట్ అని బీబీజే అంటారు ఇప్పుడు వచ్చేది. సో కొన్ని సెక్యూరిటీ ఉన్నాయి దాంట్లో అవన్నీ కూడా. ఓకే, ఢిల్లీ తర్వాత ఎక్కడికి వచ్చారు మళ్ళీ మీరు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. ఐ వాజ్ బెస్ట్ టెక్నికల్ ఆఫీసర్ అవుతుంది. ప్రైమ్ మినిస్టర్తో ట్రోఫీ కూడా తీసుకున్నా అక్కడ. టెస్ట్ పాస్ ఢిల్లీలో. ఫ్రాన్స్ వెళ్ళాము, సౌత్ కొరియాలో మంచి అక్కడ కూడా మంచి డ్రిల్స్ ఉన్నాయి, వాళ్ళకు కొన్ని మంచి పనికొచ్చే ఉన్నాయి ఎయిర్పోర్ట్లో. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్న ఎయిర్పోర్ట్ మేనేజర్ కూడా రోజు అదే విధంగా చెక్ ఇన్ చేసుకుంటూ వెళ్తాడు అదే ఎయిర్పోర్ట్. సో అంత సిన్సియర్ సౌత్ కొరియాలో కూడా. అంటే సీనియర్ అయినా అతన్ని అందరూ గుర్తుపడతారు, కానీ చెకింగ్ ప్యాటర్న్ సేమ్. మన దగ్గర అలా ఉండదు కదా, పాతోడనగా అన్నా నమస్తే లేదు, సేమ్ రాగానే ఆ కోట్ ఇప్పుతాడు, ఎక్స్రేలు వేస్తాడు, బూట్లు ఇప్పుతాడు, నిలబడతాడు, ఐడి కార్డు చూపిస్తాడు. రోజు చూపించే కార్డే, రోజు ఐడి కార్డుని కంప్యూటర్లో సిస్టంలో టాలీ చేసుకొని ముద్ర కొడతాడు. అంటే సెక్యూరిటీకి ఎంత సిన్సియర్గా పనిచేస్తారనేది విదేశాల్లో నేర్చుకోవాలి మనం యాక్చువల్ చెప్పాలంటే. మన దగ్గర రెస్పెక్ట్, సెక్యూరిటీ, ఈగో ప్రాబ్లమ్స్ ఉండవు. మన దగ్గర చెయ్యరు కదండి కొంతమంది. అందరు నేను ఎవరో తెలుసా, నన్ను ఆపుతావా, నీ సంగతి చూస్తావా, నీ సంగతి చూస్తా. నన్ను చాలా మంది బెదిరించారు, ఇక్కడ కూడా బెదిరించారు నేను ఉన్నప్పుడు. పర్వాలేదండి అనేవాడిని, సరే చూసినప్పుడు చూద్దాం, ట్రైనింగ్ లో ఉంది కదా, ఎవరైనా నవ్వుతూ నమస్తే పెట్టమని లాస్ట్కి నమస్కారం పెట్టి థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అనేవాడిని నేను. ఆ మాట షేమ్ కదండి. అంటే ఇక ఆ విధంగా పేషెన్స్ ఉండాలి సెక్యూరిటీలో. మనం కొట్లాడలేము అందరితో, మీడియా కూడా ఉంటారు, మీడియాతో కూడా కొట్లాడము చాలా పొలైట్గా మాట్లాడతాం మీడియాతో కూడా. సార్ ఢిల్లీ తర్వాత మళ్ళీ ఏపీకి వచ్చారు? ఢిల్లీ నుంచి నేను వచ్చేసాను, యాక్చువల్గా ఉండమన్నారు వాళ్ళు. నేను టాపర్ని అక్కడ నా ఫీల్డ్లో, ఎస్పీజీలో కూడా. సో ఇంకొక 5 years ముందు కానీ ఎవరు లేరు ఇక్కడ మంచిగా. అంటే సార్ ఫాదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వెళ్తాను, ఎవరు లేరు ఇక్కడ, మా బ్రదర్ అమెరికాలో ఉంటాడు, ఇద్దరం బ్రదర్స్ అని ఇక వచ్చేసాను. రాగానే అప్పుడు అరవిందరావు గారు డీజీగా ఉన్నారు ఇక్కడ. నేను రిపోర్ట్ చేసి నేను ఇంకా బెటాలియన్ వెళ్ళిపోతాను సార్ అంటే, నోను నిన్ను మళ్ళా సెక్యూరిటీకి అడిగారు, యు ఆర్ పోస్టెడ్ టు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐఎస్డబ్ల్యూ. లేదు సార్, 2 సంవత్సరాలు ఉన్నా కదా బయట, చాలు ఇంకా అంటే. నో నీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనికిరాలి కదా, అట్లా వెళ్ళిపోతాను మళ్ళీ. సో ఇంకా మళ్ళా ఇక్కడ రాగానే అప్పుడు జైపూర్లో ఆల్ ఇండియా పోలీస్ కాంపిటీషన్స్ అవుతున్నాయి, నన్ను చీఫ్ కోచ్గా పెట్టి మన ఆంధ్రాకి మెడల్ తేవాలి నువ్వు మళ్ళీ పంపించారు. సో మళ్ళీ ఆయన్ని మెడల్స్ కొట్టుకొచ్చారు మన వాళ్ళకి. జైపూర్ అయిపోయినాక మహారాష్ట్ర కంటిన్యూ, మళ్ళీ కంటిన్యూ. ఇంకా ఆల్ ఇండియా లెవెల్లో మారుమోగిపోయింది. అప్పుడు అందరూ కూడా నేను ఎప్పుడు రిటైర్ అవుతానో వెయిట్ చేస్తున్నారు, నేనంత వరకు వాళ్ళకి మెడల్స్ రావు. సో మొన్న లాస్ట్ 3 years వరకు, మొన్న కూడా లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది లక్నో, రాంచీ, నాగ్పూర్, కంటిన్యూ తెలంగాణ స్వీప్ ఆల్ ఇండియా. ఇండోర్ గేమ్స్ అది ఈ ఎక్స్ప్లోజివ్స్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ వాటిలో అన్నింటిలో మనమే కొట్టాం. నా సబ్జెక్ట్ బాంబులు, నా దాంట్లో హైయెస్ట్ మెడల్స్ కొట్టేసాం, ట్రోఫీ, విన్నర్ ట్రోఫీ, కంటిన్యూ 3 years హ్యాట్రిక్ ఇప్పుడు తెలంగాణ. సో అందుకని ఆంధ్ర వాళ్ళు అడుగుతుంటారు సార్ మాకు కూడా చెప్పండి, మీరు మనం పాత వాళ్ళం కదా అని. ఏ బెటాలియన్కి వచ్చారు? ఇక్కడికి వచ్చి ఇంటెలిజెన్స్కి వచ్చాను, ఆక్టోపస్కి వెళ్ళాను అడిషనల్ ఎస్పీగా, కౌంటర్ టెర్రరిజం. అక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP తయారు చేయడానికి నేను కొంత పాత్ర వహించాము, ముఖ్య పాత్ర. దానిలో ట్రైనింగ్స్ కొంత ఇంప్రూవ్ చేసాము, ఎక్విప్మెంట్స్, ప్రొక్యూర్మెంటు, దాని మాక్ డ్రిల్స్ అని ఉంటాయి వాళ్ళవి. ఒరిజినల్గా అయితే డ్రిల్స్ ఇప్పటిదాకా అవకాశం రాలేదు. సో ఎలా ప్యాటర్న్ డిజైనింగ్ రియలిస్టిక్ దగ్గరగా నేను చేసేవాడిని. సో అంటే మాకు ఒక ఆయన మాక్ డ్రిల్స్ షుడ్ నాట్ బి మాకరీ అని, మాకరీ లాగా ఉండకుండా మాక్ డ్రిల్స్ అనేది రియలిస్టిక్ దగ్గరగా ఉంటాయి. వాళ్ళు కూడా నిజంగా ఏదైనా కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ వచ్చినప్పుడు సక్రమంగా ఎదుర్కొంటారు అని దాంట్లో కూడా బాగా పనిచేశాను. 3 సంవత్సరాలు చేశాను. అక్కడి నుంచి నన్ను మంచిర్యాల కమాండెంట్కి వెళ్ళా, 13th బెటాలియన్ గుడిపేట. మీరు వీటికి మాక్ డ్రిల్ చేయడంలో బై ఎయిర్ కూడా నేర్చుకున్నారా? బాంబే లాంటి ఇష్యూస్ జరిగితే ఎలా? మన ఆక్టోపస్ వీళ్ళు ఆక్టోపస్ చాపర్లోంచి స్లిదరింగ్ అంటారు, హెలికాప్టర్. అందుకని అక్కడ ఒక పెద్ద డమ్మీ హెలికాప్టర్ పెట్టాం పెద్ద హైట్లో, ఇక్కడ ఇబ్రహీంపట్నంలో. దాన్ని తాడు పట్టుకొని కిందికి జారటం. దేర్ ఆల్ ట్రైన్డ్ కమాండోస్, బాగా చేస్తారు. బిల్డింగ్ ఎక్కేస్తారు, బిల్డింగ్ నుంచి తాడుతో దిగుతారు, రూమ్ ఎంట్రీస్ అండ్ బిల్డింగ్ మీద నుంచి రివర్స్ లో వచ్చి విండో బ్రేక్ చేస్తారు. ఎస్ ఆ రివర్ బ్రేక్ కాకపోతే అక్కడ ఒక ఎక్స్ప్లోజివ్ పెట్టి బ్లాస్ట్ చేస్తారు విండోని.
సో అక్కడ నేను డోర్ బ్రీచింగ్ అంటారు దాన్ని, డోర్ బ్రీచింగ్, విండో బ్రీచింగ్, బిల్డింగ్ వాల్ బ్రీచింగ్, ఇవన్నీ నేను నేర్పించాను. అంటే కొన్ని ఇంప్రూవ్మెంట్ చేశాను, అంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. సో నాకున్న అనుభవంతో నేను కొత్తగా ఆలోచించి ఎలా చేయాలి, సేఫ్టీ ఒకటి ఇంపార్టెంట్. చేసేటప్పుడు మనం దెబ్బలు కొట్టుకోకూడదు అనేది నా కాన్సెప్ట్. చేయాలి, మనం బాగుండాలి. ఇప్పుడు అది అయిపోయి మనం కాల్ చేసి తిరగకూడదు, అది ఇంపార్టెంట్. కమాండో అనేవాడు చాలా కష్టంగా తయారవుతాడు ట్రైనింగ్ అయ్యి. సో అతని లైఫ్ చాలా వాల్యూ. ఒక ఇంట్లో ఒక క్రిమినల్ ఉన్నాడు, ఆయన మనం ట్రేస్ చేయాలి అంటే ఫిజికల్గా పట్టుకోవాలి అంతే, చంపకుండా. మీ దగ్గర వెపన్ ఉంది, ఆ డోర్ లాక్ చేసాడు, ఆయన ఫిజికల్గా పట్టుకోవాలి, మీకు ఆర్డర్ వస్తుంది. తప్పనప్పుడు మీరు చేయమంటారు మీ వాళ్ళు. మీకేం కాకుండా వాళ్ళని ఫిజికల్గా పట్టుకోవాలంటే మీరు అటెన్షన్ డైవర్షన్ చేస్తారా, డైరెక్ట్ ఫైర్ ఓపెన్ చేసుకెళ్తారా? అంటే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. సీ త్రూ వాల్ రాడార్స్ అని ఉన్నాయి. ఎనర్జీ ఆల్సో హ్యావ్ దట్. సీ త్రూ వాల్ త్రూ సీ. బట్ అంటే అది మనం గోడ మీద పెడితే లోపల ఉన్న వాళ్ళకి చుక్కలు మన స్క్రీన్లో వచ్చేస్తుంది. దాంట్లో వెపన్ ఉన్న వాడిది ఒక కలర్ వస్తుంది, వెపన్ లేని వాడిది ఒక కలర్ వస్తుంది. హోస్టేజ్ ఎక్కడ విండోకి పెట్టాలా, అది డోర్కి పెట్టాలా? గోడకి. గోడ ఇంతలా ఉన్నా కూడా ఇట్ విల్. ఏంటి సీ త్రీ వాల్? రాడార్ సిస్టమ్ అంటే వర్క్స్ ఆన్ రేడియో. ఎవరున్నారో తెలిసిపోద్ది, ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, రాష్ట్రంలో ఉన్నా. సో దాన్ని బట్టి గుర్తుపట్టచ్చు. కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, ఆల్వేస్ ఇంపోర్టెడ్ అవన్నీ. ఓకే, అది పేసిన తర్వాత అప్పుడు ఆపరేషన్ ఎలా చేయాలని అందులో ఎవరి దగ్గర వెపన్స్ ఉంటే కూడా డిఫరెంట్ కలర్లో మనకు తెలుస్తుంది. ఆ వెపన్ వాడు ఎక్కడ నిలబడ్డాడో తెలుస్తుంది. సో వాడు ఎక్కడ నిలబడ్డాడో దాన్ని బట్టి వాటి ప్లాన్ ద ఎంట్రీ. ప్లస్ చిన్న మా దగ్గర ఉంటాయి ఎక్విప్మెంట్స్, కింద డోర్లోంచి కిందకి పంపిస్తే వాడు మాట్లాడేది వినిపిస్తుంది. టెక్నాలజీ ఆల్వేస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కౌంటర్ టెర్రరిజం కానీ, యాంటీ విఐపీ సెక్యూరిటీ కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. కానీ కొన్ని సినిమాల్లో చూస్తుంటామండి, ఇద్దరు ఆపరేషన్ చేస్తారు, 1+1 కమాండర్స్, లోపల ఎవరు ఉంటారు, ఇలా కళ్ళు పెట్టి ఇలా వెళ్ళి ఇలా అంటుంటుంది. అంటే నేను ఇటు వెళ్తాను, వాటి నన్ను కవర్ చేయి, సిగ్నల్స్, ఫీల్డ్ సిగ్నల్స్ లాగా. అంటే 2 చూపించి ఇలా అంటుంటుంది కదా, అంటే దాని అర్థం ఏంటి? అంటే నేను వెళ్తున్నాను, నువ్వు కవర్ చేయి నన్ను, అట్లా సంథింగ్ లైక్ దట్. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. అంటే ఇది సినిమాలలో అంటే ఎప్పుడు పాడతారంటే, అది ఇప్పుడు జనరల్గా ఇందులో మాట్లాడితే ఈ మాటలు వాడికి వినిపిస్తాయేమో అన్నప్పుడు సైగలు చేస్తారు కదా. అదర్వైజ్ దే కమ్యూనికేట్ విత్ దేర్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. కానీ కొంతమంది స్మోక్ బాంబ్ విసిరి ఆపరేషన్ చేస్తారు. అవును, స్మోక్ బాంబ్స్, స్టన్ గ్రెనేడ్స్ చాలా ఉన్నాయి. బాల్స్, చిన్న బాల్స్ అని ఉంటాయి, మెరుపులు. సో మెనీ థింగ్స్ ఆర్ అవైలబుల్ అండి. గ్లోబల్ మార్కెట్ చాలా ఇదైపోయింది వాళ్ళ వీటిల్లో.